ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్ నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో కుజుడు వక్రించడం వల్ల ద్వాదశ స్థానాల్లో ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఒక వ్యక్తి జీవితంలో ధైర్య సాహసాలు కలిగి ఉండి ఎప్పుడూ కూడా ఉత్సాహవంతంగా ఉంటూ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కుజుడు యొక్క సపోర్ట్ చాలా అవసరం అవుతుంది. అయితే కుజుడు యొక్క కారకత్వాలు మొదటగా కొన్ని చూసినట్టయితే అటువంటి కుజుడు వక్రించినప్పుడు ఈ 12 హౌసెస్లో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడో అనేది మనం తర్వాత ఒక్కొక్కటిగా డిస్కస్ చేయొచ్చు. కుజుడు యొక్క కారకత్వాలు చూసినట్టయితే ధైర్యానికి ప్రతీక కుజుడు. ధైర్య సాహసాలు కలిగి ఉండడము, మనోధైర్యము, అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండడము. అంటే కుజుడు ప్రధానంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు చాలా స్ట్రాంగ్ ఫిజిక్ కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎంత పని చేసినా కానీ అలసిపోరు. ఒకవేళ అలసిపోయినా కొద్దిపాటి రెస్ట్ తీసుకున్నా కానీ మళ్ళీ ఉత్సాహవంతంగా లేచి పనిచేయడము, ఇటువంటి మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు. ఎప్పుడు కూడా ధైర్యం అనేది కలిగి ఉంటారు. అయితే కోపం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులకి. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీస్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్లానెట్ మార్స్. తగాదాలు, గొడవలు వీటికి త్వరగా పురికెళ్ళిపోయేటువంటి ఒక ప్లానెట్ మార్స్ అంటే కుజుడు. దీనివల్ల వాళ్ళు తరచూ వివాదాలు ఇరుక్కోవడము, వెంటనే కోపానికి గురయ్యి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళి ఫ్రిక్షన్లోకి వెళ్ళిపోవడము, ఇటువంటి రిజల్ట్స్ని కుజుడు సాధారణంగా నేటివ్కి అందిస్తూ ఉంటాడు అటువంటి ప్లేసెస్లో కనుక కుజుడు ఉన్నట్టయితే. అయితే కుజుడు యొక్క ఒక పాజిటివ్ స్ట్రెంత్ మంచి బిజినెస్ సెన్స్ని అనేది ఇస్తాడు కుజుడు. ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తులుగా ఉంటారు. కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి వారు బిజినెస్లో కూడా మంచి స్కిల్స్ కలిగి ఉండి బిజినెస్లో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి కుజుడు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. ఇక ఈ కుజుడు ప్రధానంగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు రాణించడానికి సహకరించేటువంటి ప్రొఫెషన్స్ కనుక చూసినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఇటువంటి రంగాల్లో వీరు చాలా పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్, అలాగే వైలెంట్ అండ్ క్రూయల్ ప్లానెట్. కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో సిబిఐ, అలాగే మిలిటరీ, ఇటువంటి రంగాల్లో పనిచేసే వారికి ఇవి వారికి యాడెడ్ అడ్వాంటేజ్గా అవుతుంటారు. ఉదాహరణకి కుజుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసరు చాలా స్ట్రిక్ట్గా ఉండడము, క్రిమినల్స్ పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళని దండించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయకపోవడము, టెర్రర్గా ఉండడము, అటువంటి క్రిమినల్స్కి ఈ ఆఫీసర్ని చూస్తే ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తారు కుజుడు కనుక ఆ డిపార్ట్మెంట్లో వ్యక్తులకి స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే. వారు నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు స్ట్రాంగ్ మార్స్ ఈ డిపార్ట్మెంట్లో వ్యక్తులు కనుక ఉన్నట్టయితే. అయితే కుజుడులో ఇంకొక మంచి లక్షణం ఫైటింగ్ స్పిరిట్. ఎంత ఎదురు దెబ్బ తగిలినా మళ్ళీ పోరాడి మనం విజయం సాధించాలి అనే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఇచ్చేది కుజుడు. అందుకే కుజుడు స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు స్పోర్ట్స్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే వారు స్పోర్ట్స్ రంగంలో చాలా అభ్యున్నతిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు యొక్క మరొక పాజిటివ్ క్యారెక్టర్ స్ట్రెంత్ ఏమిటి అంటే, ఎప్పుడైతే కుజుడు పాజిటివ్గా ఉండి స్ట్రాంగ్గా ఉంటాడో వారు ఏదన్నా ఒక నిర్ణయాన్ని కనుక తీసుకుని ఉంటే దానికే కట్టుబడడము, ఎవరికైనా ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడము, ఎప్పుడూ కూడా రైటియస్ పాత్రలోనే వెళ్ళడం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా సరే ధార్మికమైనటువంటి మార్గంలో నడవాలి అనే ఒక నిశ్చయంతో ఉండడం, ఇవన్నీ కూడా కుజుడు ఇచ్చేటువంటి చాలా మంచి రిజల్ట్స్. అయితే కుజుడు వల్ల ప్రధానంగా భయపడేది ఎక్కువగా గొడవలకి చాలా త్వరగా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ కుజుడిని చూసి చాలామంది కొంత భయం అనేది ఉండడం సహజము. ముఖ్యంగా ఎప్పుడైతే కుజుడు మ్యారేజ్కి సంబంధించినటువంటి స్థానాల్లో ఉంటాడో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉండడము, మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఎక్కువ ఉండడము, అబ్బాయిల విషయంలో వచ్చినట్టయితే ఫిజికల్ అబ్యూజ్, వర్బల్ అబ్యూజ్ ఎక్కువ చేయడం, చేయి చేసుకోవడము, మాటలతో హింసించడము, ఇటువంటి రిజల్ట్స్ని కూడా ఇస్తాడు కుజుడు ఆ సంబంధమైనటువంటి హౌసెస్లో ఉన్నట్టయితే. అందుకే కుజదోషం అంటే ఎక్కువగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ప్రజల్లో ఉండడానికి కారణం. అయితే కుజుడు రెట్రోగ్రేడ్ అయితే మంచి చెడు రెండు రిజల్ట్స్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటాడో అటువంటి కుజుడు రెట్రోగ్రేడ్ అయితే స్ట్రాంగ్ రిజల్ట్స్ని, పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఎప్పుడైనా ప్లానెట్ రెట్రోగ్రేడ్ అయితే ప్లానెట్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ ప్లానెట్ కనుక స్ట్రాంగ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే పాజిటివిటీ పెరుగుతుంది. అలాగే ఆ ప్లానెట్ కనుక నెగిటివ్గా ఉండి రెట్రోగ్రేడ్ అయితే నెగిటివిటీ పెరుగుతుంది. ఈ విధంగా స్ట్రాంగ్ మార్స్ వల్ల స్పోర్ట్స్ పర్సన్ కలిగేటువంటి అడ్వాంటేజెస్ కనుక చూసినట్టయితే వారు ఎప్పుడూ కూడా ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఉంటారు అటువంటి స్పోర్ట్స్లో. అది క్రికెట్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఏ క్రీడైనా సరే. దానివల్ల వారు ఎప్పుడు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవడము, ఎప్పుడు కూడా వరుస విజయాలతో వారు అందరినీ ఆకట్టుకోవడము, వారి యొక్క యూనిక్ స్కిల్స్ ద్వారా
ఒకవేళ ఒక గేమ్ ఓడిపోయినాక నెక్స్ట్ గేమ్లో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ఆడి విజయాన్ని సాధించడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని కుజుడు అందిస్తాడు. ఒక స్పోర్ట్స్ పర్సన్కి కుజుడు యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. ఇటువంటి కరేజ్, ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ ఇచ్చేటువంటి ప్లానెట్ కాబట్టి. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి కుజుడు యొక్క రిట్రోగ్రేడ్ మార్స్ యొక్క రిజల్ట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే పాజిటివ్గా ఉంది, ఇటువంటి ప్రొఫెషన్స్లో ఆ జాతకుడు ఎంటర్ అవుతాడో, రెట్రోగ్రేడ్ అయిన కుజుడు కనుక ఉంటేవారు ఎప్పుడు కూడా క్రిమినల్స్ని పట్టుకోవడంలో ఏమాత్రం వెనకాడరు. ప్రాణాపాయం ఉన్నా కానీ లెక్క చేయకుండా తమ యొక్క విధిని నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవడము, ఇందాక చెప్పినట్టుగా నేరస్తుల పాలిట సింహస్వప్నంగా ఉండడము, ఇటువంటి మంచి రిజల్ట్స్ని కలిగిస్తాడు కుజుడు రెట్రోగ్రేడ్ ఉన్నట్టయితే. నేరస్తుల పాటు ఏమాత్రం దయా జాలి లేకుండా శిక్షలను అమలు జరపడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే వివాహ విషయంలో మాత్రం కుజుడు కొంత ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండడము, చిన్న విషయాన్ని కూడా గొడవ పడుతూ ఉండడము, అలాగే హస్బెండ్కి కనుక అంటే అబ్బాయి కనుక కుజుడు 2nd, 7th, 8th ఇటువంటి ప్లేసెస్లో ఉంటే ఎక్కువ డామినేటింగ్ నేచర్ కలిగి ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే అవతల వ్యక్తి మీద తన యొక్క అభిప్రాయం వృద్ధి బలవంతంగా సరే తాను చెప్పినట్టే వినాలి అన్నట్టు ఒక ధోరణి, దీనివల్ల కొంత ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇదే కుజుడు కనుక వృశ్చిక యోగంలో ఉండి రెట్రోగ్రేడ్ అయితే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. వృశ్చిక యోగము అంటే కుజుడు కేంద్రంలో ఉండి అది తన స్వక్షేత్రంగానే ఉచ్చక్షేత్రంగానే అయినప్పుడు వృశ్చిక యోగాన్ని ఇస్తాడు. అటువంటి వృశ్చిక యోగంలో ఉన్నటువంటి కుజుడు కనుక రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఆ రిజల్ట్స్ యొక్క స్ట్రెంత్ ఇంకా పెరుగుతుంది. ఇక ఒక్కొక్క హౌస్లో కుజుడు రెట్రోగ్రేడ్ అయి ఉంటే ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. పాజిటివ్ అండ్ నెగిటివ్ చూసినట్టయితే లగ్నంలో ఉన్నటువంటి కుజుడు కనుక స్ట్రాంగ్గా ఉంటే మంచి ధైర్య సాహసాలు, పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు రెట్రోగ్రేడ్ అయినటువంటి కుజుడు. అయితే అదే కుజుడు కనుక డెబిలిటేట్ అయ్యి డెబిలిటేట్ అయ్యి లేదా వేరే మ్యాలిఫిక్స్తో కలిసి ఉన్నట్టయితే వారు ఎంత ధైర్యమో సాహసము కలిగి ఉన్నా కానీ ఒక్కొక్కసారి తాము అనుకున్నది అవ్వకపోతే వైలెంట్గా రియాక్ట్ అవ్వడము, దుందుడుకు చర్యలకు పాల్పడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు లగ్నంలో ఉన్నటువంటి కుజుడు. ఇక 2nd హౌస్లో ఉన్న కుజుడు బిజినెస్ కాంబినేషన్స్, ధనయోగ కాంబినేషన్స్ ఉన్నట్టయితే విపరీతమైనటువంటి ధనాన్ని చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అటువంటి కుజమహాదశ వస్తే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే అదే కుజుడు మ్యారిటల్ రిలేషన్స్ని చాలా దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్ ఈ 2nd హౌస్లో ఉన్నటువంటి రెట్రోగ్రేడ్ మార్స్. ఇక 3rd హౌస్లో కనుక కుజుడు రెట్రోగ్రేడ్ అయి ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ని కనుక చూసినట్టయితే మీడియా రంగంలో పాపులారిటీ తెచ్చుకోవడము, వివాదాస్పద వ్యక్తిగా ఉంటూ కూడా మంచి పాపులారిటీ తెచ్చుకోవడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తారు 3rd హౌస్లో రెట్రోగ్రేడ్ మార్స్. మూవీస్లో విజయాలకి ఇటువంటి వాటికి కూడా 3rd హౌస్లో మార్స్ సహాయపడతాడు. ఇక 4th హౌస్లో కనుక మార్స్ రెట్రోగ్రేడ్ అయి ఉంటే తల్లితో సత్సంబంధాలు సరిగ్గా ఉండకపోవడము, కానీ యోగంలో కనుక ఉన్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడము, కన్స్ట్రక్షన్ రంగంలో, రియల్ ఎస్టేట్లో, అలాగే విద్య విషయంలో చూసినట్టయితే మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేయడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తారు. కెరియర్లో కూడా జాబ్లో ఎప్పుడు మంచి హైట్స్కి రీచ్ అవ్వడము, తన స్వయం కృషితో, టాలెంట్తో, స్కిల్స్తో, హార్డ్ వర్క్తో, సిన్సియారిటీ, వీటన్నింటిని ప్రదర్శించి జాబ్లో ఉన్నత స్థానానికి చేరుకోవడం, ఇవన్నీ కూడా రెట్రోగ్రేడ్ మార్స్ యోగాలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇస్తాడు. ఇక 5th హౌస్లో కనుక మార్స్ రెట్రోగ్రేడ్ అయి ఉంటే పాజిటివ్గా ఉంటే స్పెక్యులేషన్ రంగంలో చాలా మంచి అనుకూల ఫలితాలను ఇస్తాడు. నెగిటివ్గా ఉన్నట్టయితే స్పెక్యులేషన్లో హెవీ లాసెస్ ఇవ్వడం, అలాగే సంతానం విషయంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడం, ఒక్కొక్కసారి అమ్మాయిల విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక కుజుడు 6th హౌస్లో కనుక రెట్రోగ్రేడ్ అంటే చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్లో ఉన్న వారికి అయితే వారికి అద్భుత విజయాలను అందిస్తాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తున్న వారికి ఆ టైంలో కుజమహాదశ కనుక వచ్చినట్టయితే సక్సెస్ని ఇస్తాడు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కనుక రెట్రోగ్రేడ్ మార్స్ 6th హౌస్లో ఉండి అటువంటి మార్స్ మహాదశ కనుక వచ్చినట్టయితే చాలా మంచి పేరు ప్రఖ్యాతుల్ని, ఉద్యోగంలో పదోన్నతుల్ని ఇటువంటి కలిగిస్తాడు రెట్రోగ్రేడ్ మార్స్ 6th హౌస్లో. ఇక 7th హౌస్లో ఉన్నటువంటి మార్స్ మ్యారిటల్ రిలేషన్ చాలా దెబ్బతీస్తాడు, కానీ విదేశీ ప్రయాణం ద్వారా, ఫారిన్ ట్రిప్స్ ద్వారా మంచి వెల్త్ ఇవ్వడానికి సహాయపడతాడు. ఇదే 7th హౌస్ మార్స్. ఇక 8th హౌస్లో ఉన్న మార్స్ మళ్ళీ మ్యారిటల్ రిలేషన్స్ చాలా బాగా ఎక్కువగా దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్ అది, కానీ వెల్త్ గివింగ్ కాంబినేషన్స్ ఉంటే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఇవ్వడానికి కూడా రెట్రోగ్రేడ్ మార్స్ 8th హౌస్లో బాగా సహకరిస్తాడు. ఇక 9th హౌస్ మార్స్ అనేది మార్స్ కనుక స్ట్రాంగ్గా ఉండి యోగారు కూడా అయినట్టయితే అటువంటి
లగ్న జాతకులకి 9th హౌస్లో ఉన్నటువంటి మార్స్ ధార్మికమైనటువంటి నేచరు, దైవభక్తి, రిలీజియస్ పర్సన్గా ఉండడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి మంచి వ్యక్తిత్వాన్ని ఇవ్వడం అనేది ఇస్తాడు 9th హౌస్లో ఉన్నటువంటి మార్స్. ఇక 10th హౌస్లో ఉన్న మార్స్ స్ట్రాంగ్గా కనుకుంటే రెట్రోగ్రేడ్ అయితే కెరీర్లో మంచి హైట్స్ని రీచ్ అవ్వడము. అయితే నెగిటివ్గా ఉండి అంటే మ్యాలిఫిక్స్తో కలిసి ఉండి డెబిలిటేట్ రెట్రోగ్రేడ్ ఉంటే మాత్రం ఎప్పుడు కూడా కెరియర్ పాత్ చాలా స్లోగా ఉండడము, అనుకున్న స్థాయికి ఈజీగా చేరుకోలేకపోవడం, ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. 11th హౌస్ మార్స్ అనేది చాలా మంచి ప్లేస్మెంటు. ఫ్రెండ్స్ వల్ల, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వల్ల, సమాజంలో ఉన్నటువంటి ఎప్పుడు సహాయ సహకారాలు లభించడము, తను స్టార్ట్ చేసిన ఓన్ బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసినా కానీ చాలా ఎక్కువగా గ్రో అయ్యి విస్తరించడం, ఇటువంటి మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక 12th హౌస్లో ఉన్న మార్స్ ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ జాబ్స్కి మంచి రిజల్ట్స్, కానీ ధన నష్టాన్ని, ఆరోగ్య సమస్యని ఇవ్వడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది రెట్రోగ్రేడ్ మార్స్ 12th హౌస్లో. ఈ విధంగా కుజుడు రెట్రోగ్రేడ్ అయితే పాజిటివ్గా ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలని అందిస్తాడు కుజుడు ఆ జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.